హలో యూస్ వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథలు ఛానల్లో ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకువచ్చేసానండి. ఈ కథని విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. రాజేశ్వరి గారు ఇంకా నాకు కాంటాక్ట్లో రాలేదండి. ఆమె వచ్చిన వెంటనే రాక్షసుల మొగుడు గురించి స్టోరీ గురించి అడిగి ఆ స్టోరీ మీ ముందుకు తీసుకువస్తాను. అప్పటి వరకు ఆ స్టోరీ గురించి ఎవరు అడగవద్దు. అప్డేట్ ఏదైనా ఉంటే నేనే పోస్ట్ పెడతాను. ఇంకా స్టోరీలోకి వెళదాం. అది ఒక కళ్యాణ మండపం. ఆ మండపంలో ఆ రోజు జరుగుతున్న గౌతమ్ సారిక పెళ్లికి అందరూ వస్తున్నారు. కోటీశ్వరుడైన గౌతమ్ తన కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉన్న సుబ్బారావు కూతుర్ని ఎందుకంత హడావిడిగా పెళ్లి చేసుకుంటున్నాడు? అక్కడ ఉన్నవారి ఎవరికి కూడా అర్థం కాలేదు. ఈ పెద్దవాళ్ళ మధ్యన చాలా రహస్యాలుంటాయి, అందులో ఇది ఒక రహస్యం అని అంటూ అందరూ గుసగుసలాడుకుంటూ అక్కడికి పెళ్లి కూతురు వస్తే ఆమె ఎంత అందంగా ఉందో చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామందికి ఆమె అందం చూసే గౌతమ్ పడిపోయాడు. అందుకే తమ తాహత్తుకి ఏమాత్రం సరితూగని ఆమెని ఇలా పెళ్లి చేసుకుంటున్నాడు అన్న అనుమానం కూడా ఉంది. అందుకే ఆమె కోసం అంత ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా. చివరికి ఆ క్షణం రానే వచ్చింది. బుట్టలో కూర్చోబెట్టుకుని మేనమామలు తీసుకుని రాగా సారిక ఆ కళ్యాణ మండపంలోకి చేరుకుంది. మండపం పైకి ఎక్కిన తర్వాత ఆ బుట్ట కిందకి దించగా అందులోంచి సారికని లేపి పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెట్టారు ముత్తైదువులు. నిజంగానే సారిక చాలా అందంగా ఉంది. పట్టుచీర కట్టుకున్న బుట్ట బొమ్మలా ఉంది. తెల్లని తెలుపుతో దేవకన్యలా మెరిసిపోతూ ఉన్న ఆమె మొహంలో మాత్రం నవ్వులేదు. ఏదో కోల్పోతున్నా అన్న విచారం కనిపిస్తుంది. ఆమె పక్కనే కూర్చున్న గౌతమ్ సీరియస్గా ఉన్నాడు. అక్కడ జరుగుతున్నదంతా అతనికి చాలా అసహనంగా అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం నువ్వు పెళ్లి చేసుకోవాలి గౌతమ్ అని తన తల్లి ప్రభావతి చెప్పడంతో షాక్ అయ్యాడు అతను. నాకు పెళ్ళేంటమ్మా, నాకు ఈ పెళ్ళి వీటిని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నేను చేసుకోను అని అతను కరాఖండిగా చెప్పాడు. లేదు, కుదరదు, పెళ్లి చేసుకుని తీరాలి, మన కుటుంబానికి వారసుడికి రావాలి. ఒక మంచి సంబంధం చూశాను, అమ్మాయి జాతకం బేషుగ్గా ఉంది. ఆ అమ్మాయి ఎవరూ కాదు, మన కంపెనీలో పనిచేస్తున్న అటెండర్ సుబ్బారావు గారికి పెద్ద కూతురు అంటూ చెప్పింది ఆమె. వాట్, ఒక అటెండర్ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలా? షాకింగ్గా అరిచాడు గౌతమ్. ఏ, చేసుకుంటే ఏమవుతుంది? అటెండర్ కూతురైతే తను అమ్మాయి కదా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి పనికిరాదా అంటూ అడిగింది ప్రభావతి. అది కాదు మామ్ అని గౌతమ్ ఏదో చెప్తూ ఉండగా, అది కాదు ఇది కాదు, మరొక వారంలో తనతో నీ పెళ్ళి. నువ్వు సిద్ధంగా ఉంటే పెళ్లి జరుగుతుంది, లేదు అంటే నా చావు జరుగుతుంది. నీకు ఇష్టం ఉందా లేకపోయినా ఈ పెళ్ళి జరిగి తీరవలసిందే. తను నీ భారీగా నీ జీవితంలో అడుగు పెట్టవలసిందే అంటూ తన ఆఖరి మాట చెప్పేసింది ప్రభావతి. అలా తల్లి బెదిరింపులకి లొంగిపోయిన గౌతమ్ ఇష్టం లేకుండానే ఆ పెళ్లికి వచ్చాడు. పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. కనీసం ఆ అమ్మాయి మొహం కూడా గౌతమ్ చూడలేదు. ఆ అమ్మాయి పేరు కూడా తను తెలుసుకోలేదు. బాబు, ఈ మంగళసూత్రం తీసుకుని అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యి నాయనా అని పంతులు గారు చెప్పడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆ మంగళసూత్రం చేతిలోకి తీసుకుని పైకి లేచి ఒకసారి పీటల మీద కూర్చున్న ఆ అమ్మాయి వైపు చూశాడు. తల వంచుకుని కూర్చుని ఉంది ఆమె. ఎందుకు ఆ తాళి ఆమె మెడలో కట్టాలి అంటే అతని మనసు అంగీకరించడం లేదు. మనసులో ఏదో అనుమానం కలుగుతూ ఉంది. ఏం చెయ్యాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా, ఏంటి బావగారు ఇంకా ఆలోచిస్తున్నారు, త్వరగా మాంగళ్యధారణ చేయండి, ఇక్కడ మా అక్క వెయిటింగ్ అంటూ ఒక మధురమైన స్వరం అతనికి వినిపించింది. దాంతో అటువైపు చూసిన అతనికి మెరూన్ కలర్ లెహంగా వేసుకుని చాలా అందంగా క్యూట్గా నవ్వుతూ కనిపించింది ఒక అమ్మాయి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి బావగారు, త్వరగా కానివ్వండి అని అందంగా మాట్లాడుతున్న ఆ అమ్మాయిని చూసిన గౌతమ్ మనసు ఒక్కసారిగా చెదిరింది. బహుశా మీ బావగారికి తాళికి ముడులు ఎలా వేయాలో తెలియడం లేదేమోనే, అందుకే ఆలోచిస్తున్నారు. పక్కనే ఉన్న అమ్మాయి స్వెటర్ వేసింది.
దానితో కిలకిలా అంటూ నవ్వింది అనన్య. ఆ నవ్వు చూస్తూ ఉంటేనే అతని మనసులో ఏదో తెలియని గిలిగింత పుట్టింది. దానితో ఆ నవ్వు వైపు అలా చూస్తూ ఉండిపోయాడు గౌతమ్. ఎంతసేపు చూసినా అతను తాళి కట్టకపోవడంతో కంగారు పడిన ప్రభావతి కొడుకు దగ్గరికి వచ్చి, ఏంట్రా ఆలోచిస్తున్నావు? త్వరగా మంగళసూత్రం అమ్మాయి మెడలో కట్టు అంటూ చెప్పింది. ఆమె మాటలు మంత్రంలా చెవిలో వినిపిస్తూ ఉండడంతో ఇంకా క్షణం కూడా ఆలోచించకుండా ఆ మంగళసూత్రం తీసుకువెళ్ళి పీటల మీద అందంగా కూర్చుని ఉన్న సారిక మెడలో కాకుండా ఆమె వెనకే చాలా క్యూట్గా నవ్వుతూ ఉన్న అనన్య మెడలో ఆ తాళిని కట్టేశాడు అతను. అది చూసి అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. ఇదేంటి, అక్క మెడలో కట్టవలసిన తాళిని చెల్లెల మెడలో కడుతున్నాడు అని అందరూ నోళ్ళు నొక్కుంటూ మాట్లాడుతున్న మాటలు పెళ్లి కూతురు చెవిలో పడడంతో ఒక్కసారిగా తుళ్ళిపడి తల పైకి ఎత్తి చూసిన ఆమెకి తన చెల్లెలి మెడలో తాళి కడుతూ కనిపించాడు వరుడు. అది చూసిన ఆమె మనసు కొంచెం ప్రశాంతంగా మారింది. చదువుకుని మంచి జాబ్ చేస్తూ జీవితంలో సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్న సారిక జీవితంలోకి తుఫాన్లా వచ్చింది గౌతమ్తో పెళ్లి వార్త. అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను అని తండ్రితో ఎంతగానో చెప్పింది, ఏడ్చింది, గొడవ చేసింది. కానీ ఆమె మాటని ఎవరూ లెక్క చేయలేదు. ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాము, గొప్పింటి సంబంధం మా జీవితంలో మేము నీకు ఎప్పటికీ ఇలాంటి సంబంధం తీసుకురాలేము అని ఆమెని బతిమిలాడి బెదిరించి చివరికి ఆ పెళ్లి పీటలు ఎక్కించారు. అక్కడ కూర్చుందే కానీ ఏదో ఒక రకంగా ఆ పెళ్ళి ఆగిపోతే బాగుండునని ఎన్ని వేల సార్లు మనసులోనే దేవుడికి దండం పెట్టుకుందో ఆమెకే తెలుసు. చివరికి ఏ దేవుడో కరుణించి తన చెల్లెలు తన వెనకే నిలబడడంతో తన మెడలో పడవలసిన తాళి ఆమె మెడలో పడి తనకి బందీగా మారవలసిన బంధం తన చెల్లెలికి అందమైన అనుబంధంగా మారబోతుంది అని మనసులో సంతోషపడుతున్న సారిక ఇంకక్కడ కూర్చోవడం ఎందుకు అని వెంటనే లేచి పక్కకు జరిగింది. గౌతమ్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఆవేశంగా ప్రశ్నించింది ప్రభావతి. నువ్వే అన్నావు కదమ్మా, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని, అందుకనే పెళ్లి చేసుకున్నాను. నీ కోడలు ఎలా ఉంది, నీకు నచ్చిందా? చిన్నగా కన్ను కొడుతూ అడిగాడు గౌతమ్. దానితో కోపం పీక్స్కి వెళ్ళిన ప్రభావతి గట్టిగా పిడికిలి బిగించి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ అమ్మాయి వైపు చూసింది. ఏడుస్తూ తలదించుకుంది అనన్య. ఇప్పుడు ఏం చేయాలో ఎవరికి ఏం చెప్పాలో ఆమెకి అర్థం కాకపోవడంతో దీనంగా సుబ్బారావు వైపు చూసింది. అతని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. పైగా పెద్దవారు, తమకు నచ్చింది చేస్తారని బాగా తెలిసినవాడు. అంతటి పెద్ద మనిషి వచ్చి నీ కూతురిని నా కోడలుగా పంపించు అంటే కాదు అనలేక ఒప్పుకున్నాడు తప్ప తన కూతురి ఇష్టాన్ని కాదు అని ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేయాలి అంటే అతనికి బాధగానే ఉంది. కానీ ఆ బాధ ఈ రకంగా తీరుతుంది అని అతను అసలు ఊహించకపోవడంతో మనసులో కొంచెం సంతోషపడి 2 అడుగులు ముందుకు వేసి అనన్య చేయి పట్టుకుని, మీ నాన్న ఏం చేసినా మీ మంచి గురించే ఆలోచించి చేస్తాడు అని నమ్ముతావు కదా తల్లి అంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు సుబ్బారావు. అవును అన్నట్లు తల ఊపింది అనన్య. ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయి ఉన్నాయి. దానితో ఆమెకి నోట మాట రావడం లేదు. ఆ కళ్ళల్లో నీళ్లు తుడిచి, ఇక నుంచి నీ బాధ్యతని గౌతమ్ బావుకి అప్పగిస్తున్నానమ్మా. కష్టమైనా సుఖమైనా బాధైనా కన్నీరైనా ఏదైనా సరే నువ్వు అతనితోనే పంచుకోవాలి. ఇక నీ జీవితం అతనితోనే ముడిపడి ఉంది అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని గౌతమ్ చేతిలో ఆమె చేతిని పెట్టాడు సుబ్బారావు. తన అనుమతితో సంబంధం లేకుండా తన మెడలో తాళి కట్టిన అతన్ని చూస్తూ ఉంటే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అనన్యకి. కానీ అక్కడ అంతమంది ముందు తను ఏమైనా అంటే తన తండ్రి పరువు పోతుంది అని నోరు మూసుకుని ఉంది అనన్య. సుబ్బారావు ఇచ్చిన అనన్య చేతిని గట్టిగా పట్టుకుని నీకు నేనున్నాను అన్న ధైర్యాన్ని ఆమెకి ఇస్తున్నాడు గౌతమ్. ప్రస్తుతం ఆ ధైర్యాన్ని తీసుకునే పరిస్థితిలో ఆమె లేకపోవడంతో అతను తన చేతిని గట్టిగా నొక్కుతూ పట్టుకోవడాన్ని కూడా అపార్థం చేసుకుంది అనన్య. బాబు, మాంగళ్య ధారణ అంటే ఏదోలా కానిచ్చేశావు. వచ్చి నువ్వు తాళి కట్టిన ఆ అమ్మాయిని కూడా తీసుకువచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుని కూర్చుంటే మిగతా తంతులు
ప్రశాంతంగా పూర్తి చేద్దాం అన్నారు పంతులు గారు. అప్పటి వరకు ఇష్టం లేని పెళ్ళి అనన్యని చూసిన క్షణం నుండి ఇష్టంగా మారడంతో ఆమె చెయ్యి పట్టుకుని వచ్చి ఆమెని తన పక్కనే కూర్చోబెట్టుకుని పంతులు గారు చెప్పినట్లు మిగతా తంతులన్నీ చాలా ఇష్టంగా మనస్ఫూర్తిగా పూర్తి చేశాడు గౌతమ్. అనన్య మాత్రం కొంచెం కష్టంగానే చేసింది. తనకు ఒక అవకాశం ఇస్తే చేతికి ఏది దొరికితే అది తీసుకుని గౌతమ్ నెత్తి మీద టప్పి 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 అని కొట్టి చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఆమె. అలా అప్పగింతలు కూడా పూర్తి అవడంతో అనన్యని తీసుకుని తమ ఇంటికి బయలుదేరాడు గౌతమ్. కోట లాంటి ఆ ఇంటి ముందు నిలబడి ఆ ఇంటిని చూస్తూ నా అక్క అడుగు పెట్టవలసిన ఇల్లు అని మనసులో అనుకుంది అనన్య. గౌతమ్ తన చేతిని అసలు విడిచిపెట్టకపోవడం చూసిన ఆమెకి ఒళ్ళు మండిపోతూ ఉంది. దుర్మార్గుడు అని తిట్టుకుంటూనే అతనితో అడుగులు వేసి ఆ ఇంట్లో కుడికాలు పెట్టి గృహప్రవేశం చేసింది. ఆమెకి ఒక రూమ్ చూపించి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో అక్కడే ఉన్న బెడ్కి ఆనుకొని కింద కూర్చుని ఆలోచిస్తూ ఆలోచనలో మునిగిపోయింది అనన్య. అలా ఆ రోజు గడిచిపోయింది. తెల్లవారి నూతన వధూవరులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి వారి కార్యానికి ముహూర్తం పెట్టించింది ప్రభావతి. తెల్లని చీరకి కుంకుమ కలర్ బోర్డర్ రావడంతో ఆ చీర కట్టుకున్న అనన్య చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఆమె తల నిండా మల్లెపూలు పెట్టి ఒంటి నిండా మంచి పరిమళం గుమ్మరించే సెంటు పూసి అసలే అందంగా ఉన్న ఆ పసిడి బొమ్మని మరింత అందంగా చేయడం కోసం లైట్గా మేకప్ వేసి శోభనం గదిలోకి సాగనంపారు కొందరు ఆడవాళ్ళు. అప్పటి వరకు చాలా కష్టంగా ఆపుకున్న కోపం అతను గదిలో ఒంటరిగా కనిపించడంతో ఒక్కసారిగా బయటకు తన్నుకు వచ్చింది. బెడ్ మీద కూర్చుని తన ఫోన్లో ఏదో చూసుకుంటున్న గౌతమ్ దగ్గరికి ఆవేశంగా వెళ్ళి తన చేతిలో ఉన్న పాల గ్లాసు పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆవేశంగా అరిచింది ఆమె. ఆ మాటతో తల ఎత్తి ఆమె వైపు చూశాడు అతను. చాలా అందంగా క్యూట్గా కోపంలో మరింత ఘాటుగా కనిపిస్తూ ఉన్న ఆమెను చూస్తూ ఉంటే అతని మనసు లయ తప్పుతూ ఉంది. మనిషిని కాబట్టే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను, లేదు అంటే ఎందుకు చేసుకుంటాను చిలిపిగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు గౌతమ్. ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి. ఒకరిని ప్రేమిస్తారు, మరొకరితో పెళ్లికి సిద్ధమైపోతారు, ఇంకొకరి మెడలో తాళి కడతారు. అసలు మీ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనా అంటూ ఫైర్ అయ్యింది ఆమె. దానితో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెని తన మీదకి లాక్కొని ఓవర్ చెయ్యకే, నేను ప్రేమించింది ఒకరినే, పెళ్లి చేసుకున్నది ఒకరినే, మధ్యలోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి మరొకరు వచ్చారు. కానీ టైంకి నువ్వు అక్కడికి రావడం వలన, నాకు కనిపించడం వలన ధృతిలో ప్రమాదం తప్పి ప్రేమించిన అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. కథ సుఖాంతమే అయ్యింది కదా. ఆమె బొగ్గ మీద చిన్న చిన్న ముద్దులు పెడుతూ అన్నాడు గౌతమ్. అవును, నేను అక్కడికి వచ్చి అక్క వెనక నిలబడి మీకు కనిపించాను కాబట్టి ఆ తాళి నా మెడలో పడింది. లేదు అంటే అక్కని పెళ్లి చేసుకునేవాడివి కదా. హబ్బబ్బబ్బబ్బ, ఎన్ని కబుర్లు చెప్పావు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం అని చాలా కబుర్లే చెప్పావు. తీరా పెళ్ళి అనేసరికి మా అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను అని అంటూ గుర్రపోతులా తల ఊపుతూ వెళ్ళి పీటల మీద కూర్చున్నావు. ఒక్క క్షణం అక్కడ నిన్ను చూసి నా గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా అని చాలా కోపంగా అంటున్న అనన్యను చూసి, ఓసే పిచ్చి మొద్దు, నన్ను ప్రాణంగా ప్రేమించిన నిన్ను పెట్టుకుని ఎవరినో నేనెందుకు పెళ్లి చేసుకుంటానే. మీ అమ్మ చెప్పగానే అనేసావు, ఒప్పేసుకున్నావు అని ఎగిరిపోతున్నావు. అసలు మా రేంజ్ ఏంటి, మీ రేంజ్ ఏంటి? మా అమ్మ మీ ఇంటికి వచ్చి మరీ సంబంధం అడగడం ఏంటి అని ఆలోచించవా అంటూ ఆమె నెత్తి మీద ఒకటి పీకాడు గౌతమ్. అతను అలా అడగడంతో ఆలోచనలో పడి, నిజమే కదా, మీ అమ్మగారికి అసలు ఈగో ప్రాబ్లం ఎక్కువ కదా, మరి ఆవిడ మా ఇంటికి వచ్చి సంబంధం అడగడం ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగింది అనన్య. ఏంటి అంటే అది అంతా ది గ్రేట్ గౌతమ్ గారి ప్లాన్ అమ్మా. మా అమ్మగారికి ఈగో మాత్రమే కాదు, జాతకాల పిచ్చి కూడా గట్టిగా ఉంది.
అదే అవకాశంగా తీసుకుని పంతులు గారితో మాట్లాడి పలానా అమ్మాయి జాతకం బేషగ్గా ఉంది, ఆ అమ్మాయిని ఇంటి కోడళ్ళు అయితే ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు, సంతోషంగా మీ అబ్బాయి జీవితం ఉంటుందని చెప్పించడం వలన మా అమ్మ దిగి వచ్చి చచ్చిపోతాను అని బెదిరించి మరీ మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడింది. ఇక్కడ నేను కూడా ఊహించిన ట్విస్ట్ ఏంటి అంటే నీకు ఒక అక్క ఉండడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదో తెలుసా? ఆయన నాకెలా తెలుస్తుందిలే, ఏదో కాలేజీ ఫెస్ట్లో మీ కాలేజీ వాళ్ళు మా కాలేజీకి రావడంతో అక్కడ నిన్ను చూసి నేను ప్రేమలో పడిపోయాను. అప్పటి నుంచి నీ వెంట కుక్క పిల్లలా తిరిగి నిన్ను ఒప్పించి నా దారిలోకి అయితే తెచ్చుకున్నాను. కానీ ఒక్కరోజైనా మనిద్దరం కలిసి సంతోషంగా గడిపిందుందా? ఏదో 10 నిమిషాలు వచ్చాను అన్న పేరుకి వచ్చి కారులో కూర్చుని 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతావు అంతే తప్ప నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి కానీ నాకు ఏమైనా చెప్పావా? అలా చెప్పనప్పుడు నాకెలా తెలుస్తుంది? తెలియలేదు. నేనన్నా ఎంక్వైరీ చేయవలసింది. అంత నాకు తెలుసులే అన్న పొగరుతో ఎంక్వైరీ చేయించలేదు. చివరికి పెళ్ళి ఇష్టం లేదు అని నాటకం ఆడుతూ పెళ్లి కూతుర్ని కూడా చూడలేదు. ఇక తాళి కట్టేస్తున్నాను అనగా వెనక నుంచి నువ్వు బావగారు అని పిలిచి ఉండకపోయి ఉంటే ఈ పాటికి నీ ప్లేస్లో మీ అక్క ఉండేది. నా బ్రతుకు బందర్ బస్టాండ్ అయిపోయేది. తన తలతో ఆమె తలకి టాకీలు ఇస్తూ అన్నాడు అతను. ఆ మాటకి చిన్నగా నవ్వింది అనన్య. అది చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఎన్ని రోజులైపోయిందే బాబు ఈ నవ్వు చూసి. ఆ తాళి కట్టిన క్షణం నుండి ఏడుస్తూనే ఉన్నావు. ఎంత కంగారు వేసిందో తెలుసా? మాట్లాడడానికి కూడా అవకాశం దొరకలేదు. అయినా ఎందుకే అంతలా ఏడవడం? నేనంటే నీకు ఇష్టమే కదా అడిగాడు గౌతమ్. నువ్వంటే నాకు ఇష్టమే బాబు, కానీ మన పెళ్లి జరిగిన విధానమే నాకు నచ్చలేదు. పాపం దీనిలో ఏ సంబంధం లేని అక్క బలి అయిపోయింది. ఫస్ట్ నుంచి పెళ్ళి వద్దు వద్దు అంటూనే ఉంది. నాన్న వినిపించుకోలేదు. నువ్వా నాకు విషయం చెప్పలేదు. ఏదో గొప్పింటి సంబంధం వచ్చింది అని నాన్న చెప్పారే తప్ప ఆ సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అంటూ వివరాలు ఏమీ మాకు చెప్పలేదు. దానితో ఆ పెళ్లి కొడుకువి నువ్వు అని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నిన్న అక్కడ చూసాక ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా పెళ్ళి ఆపాలో తెలియక పిచ్చెక్కిపోయిందనుకో. చివరికి ఏదైతే అది అయింది. నేను ఆశపడింది నాకు దక్కింది. కానీ మరి మా అక్క పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అని దిగులుగా అంటూ ఉన్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. వస్తే పిచ్చి నా పెళ్ళమా, ఇప్పుడు నువ్వు నా భార్యవే, నా సొంతానివి. నువ్వు ఒక్కదానివే కాదు, నీ కుటుంబం కూడా నా కుటుంబమే. మీ అక్క గురించి నువ్వేమీ దిగులు పడకు. తన పూర్తి బాధ్యత నాది. తను ఎంతవరకు చదువుకోవాలనుకుంటుందికో చదువుకొని తర్వాత మంచి సంబంధం చూసి నేనే తనకి దగ్గరుండి పెళ్లి చేస్తాను. ఈ పెళ్లి వల్ల అన్ని విధాలుగా తనకి మంచి జరుగుతుంది తప్ప చెడు అయితే జరగదు అంటూ మాట ఇచ్చాడు గౌతమ్. ఆ మాటతో మనస్ఫూర్తిగా నవ్వింది అనన్య. ఆ నవ్వు చూసి అమ్మయ్యా నవ్వేశావా, ఇంకెందుకు లేటు మొదలు పెట్టేద్దామా అంటూ కైపుగా ఆమెను చూస్తూ అడిగాడు అతను. ఏంటి మొదలు పెట్టేది? ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది ఆమె. అబచా, అంత ఓవర్ యాక్టింగ్ వద్దమ్మా. పెళ్ళికి ముందు ఎన్నిసార్లు అడిగినా పెళ్ళి తర్వాత అని నన్ను ఊరిస్తూ వచ్చావు కదా. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఇంకా నువ్వు మొత్తం నా సొంతం అవడమే మిగిలింది అని అంటూ ఒక్కసారిగా ఆమె పెదవులని తన పెదవులతో ముడివేశాడు అతను. ఒకరి పెదవులను మరొకరు ముద్దాడుతూ ఇద్దరి శ్వాసలు బరువయ్యే వరకు వారి నాలుకలు జతకట్టగా అతని చేతులు ఆమె శరీరమంతా పాకుతూ ఆమె ఎత్తు పల్లాలను కొలుస్తూ ఉన్నాయి. మనసారా ప్రేమించిన వాడి చేతి స్పర్శ శరీరమంతా పాకుతూ ఉంటే ఏదో తెలియని వింతైన పులకింత మనసులో కలిగి శరీరంలో వేడిని పుట్టిస్తూ ఉంది. ఆమె పెదవులను వదిలి మెల్లిగా తన పెదవులని ఆమె కంఠం మీదుగా కిందకి పోనిస్తూ తనకి అడ్డుగా ఉన్న ఆమె బట్టలను తీసి పక్కకు విసిరేస్తూ పూర్తి నగ్నంగా ఆమెని మార్చి ఆమె అందాలని మసక వెలుగుతున్న బెడ్ బల్బు వెలుగులో చూస్తూ ఆ అందాల విందును ఆరగిస్తూ చివరికి ఆమెలో కలిసిపోయాడు అతను ఫోర్సుగా తనలో కలుస్తూ ఉండడంతో అమ్మా అని నొప్పిని భరించలేక అరిచిన ఆమె అరుపుకి ఆ గది కూడా వెచ్చగా అయిపోయింది. ఆమె పెదవులని మరొక్కసారి అందుకుని వేడి శ్వాసల్లో
వదులుతూ తమ కలయికను మరింత వేగవంతం చేసి ఒక తియ్యనైన అమృత రాత్రిని ఆమెకు అందించి ఆమెని పూర్తిగా తనలో కలిపేసుకుని తమ బంధాన్ని శాశ్వతం చేసేశాడు. అది ఇదండి ఈరోజు స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మరొక మంచి స్టోరీలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.